అందరికీ అందుబాటులో ఉండి అందరూ అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించే బెల్లం. సో ఆడవారికి వెళ్ళేటోళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు. కానీ అమ్మవారి పసుపు కుంకాలు వచ్చిన కన్స్కం అమ్మవారి గుడి నుంచి బెల్లంగా భావించే బంగారం వచ్చినాయని కళ్ళకు అద్దుకొని తీసుకుంటుంటారు. మరి అట్లాంటి సర్వీసెస్ ఆర్టీసీ కూడా షురూ చేసింది గత ఏడాది నుంచి. మరి ఈ ఏడాది సర్వీసెస్కి రెస్పాన్స్ ఎట్లా ఉందో, మరి దాన్ని బుక్ చేసుకోవాలి ప్రసాదం మనం మన గడప వరకు చేర్చే ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. సో మరి అది ఎట్లా బుక్ చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం మనం. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా, లేదంటే ఆర్టీసీ డిపోకి వచ్చి బుక్ చేసుకోవాలా, బుక్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది, అండ్ ప్రసాదం కొనాలంటే పైసలు కూడా ఇవ్వాలి కదా మనం. సో ప్రసాదం సంబంధించిన టోకెన్ టికెట్ ఎంత కట్టాలి, సో ఇట్లా అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ నేను నిజామాబాద్ డిపో కాడ ఉన్నా. ఒక్కసారి ఇక్కడ డిప్యూటీ ఆర్ఎం ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. సో హాయ్ మేడం. హలో అండి. సో మేడారం జాతర, సో జాతర అయితే ఇంకా షురూ కాబోతుంది. సో అమ్మవారి ప్రసాదం చేర్చే పనులు అయితే ఆర్టీసీ గత ఏడాది నుంచి ఉంది. సో పోయిన ఏడాది ఎట్లా ఉంది రెస్పాన్స్ మీకు? అంటే లాస్ట్ టైం కరోనా టైంలో కాబట్టి రెస్పాన్స్ తక్కువ ఉండొచ్చు, కానీ ఈసారి మనము 2 years ఒకసారి జరుగుతుంది కాబట్టి ఈ 2022వి మన దగ్గర ఫిగర్స్ లేకపోయినా కూడా 2023లో మనము శ్రీరామనవమికి 1,50,000 మందికి టీఎస్ఆర్టీసీ టోటల్ త్రూ అవుట్ ద స్టేట్ మనము అక్షింతలు పంపించడం జరిగింది టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా. ఈసారి మరి మనం అమ్మవారికి ఇచ్చే బంగారం కూడా కార్గో ద్వారా సప్లై చేస్తున్నాము. ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది అతిపెద్ద జాతర తెలంగాణలో, అట్లానే ఏసియాలోనే పెద్ద జాతర కాబట్టి ఇంకా ఎక్కువ రెస్పాన్స్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఎక్స్పెక్టేషన్స్ బాగుంది అండ్ డిమాండ్ కూడా బాగుంది. సో ప్రతి ఏడాది కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. అది బుక్ చేసుకోవాలంటే కొంతమంది సిస్టమ్ ముందు కూర్చొని టక్టర్ బుక్ చేసుకుంటాం, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఈ ప్రాసెస్ ఎట్లనో చెప్పండి. ప్రసాదం భక్తుల గడపకి చేరాలంటే వాళ్ళు ఏం చేయాలి, ఎన్ని పైసలు కూడా కట్టాలి? ఇది 299 రూపాయలకి మనము టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా మనం ప్రసాదాన్ని సప్లై చేస్తాము. మరి యాప్లో టీఎస్ఆర్టీసీ యాప్లో చేసుకోవచ్చు, తర్వాత అట్లానే పేటిఎం ఇన్సైడర్ పోర్టల్లో కూడా చేసుకోవచ్చు. లేదు ఇవేమి మాకు తెలియదు అనుకున్న వాళ్ళు టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లలో కార్గో కౌంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు. 299 రూపీస్ 299 రూపాయలకి బుక్ చేసుకుంటే దేవాదాయ శాఖ వాళ్ళు ఇచ్చే బంగారం ఏదైతే ఉంటుందో అది ఒక 200 గ్రాముల అది బంగారం పసుపు కుంకుమలతోటి మనము వాళ్ళకు సప్లై చేస్తాం. సో మరి బుకింగ్ ఎన్ని రోజులు ముందుగా చేసుకునే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ 14కి వెళ్ళి మీరు స్టార్ట్ చేసేసారు. సో మరి అది ఆఖరి డేట్ ఎప్పుడు బుక్ చేసుకునే వరకు? ఎందుకంటే ఈ సర్వీసెస్ అమ్మవారి జాతర ఎట్లా 2 ఏళ్లకు ఒక్కపారి అవుతుందో అట్లనే మీరు కూడా కొంత లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమే పెట్టుకొని ఉంటారు. సో లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం ఏంది అంటే ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్స్ తీసుకుంటున్నాము, కౌంటర్స్లో తీసుకుంటున్నాము, యాప్లో కూడా తీసుకుంటున్నాము. 25th వరకు మనం ఈ బంగారం బుక్ చేసుకునే అవకాశం ఉంది. 26th నుంచి మనం డెలివరీ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎక్కడెక్కడ డిస్టెన్స్ని బట్టి వాళ్ళకి 1 week లోపు ప్రసాదం అందే అవకాశాలు ఉన్నాయి. సో మరి బుకింగ్ చెప్పేసారు, పైసలు చెప్పేసారు. మరి బుక్ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బుకింగ్ వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ జాతర అయిపోయిన తర్వాత ఇస్తారా బంగారం, లేదంటే జాతర స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నా బంగారం చేతికి వచ్చే అవకాశం ఉంటుందా? 26వ తారీఖు నుంచే సప్లై చేయడం స్టార్ట్ చేస్తారండి. 20 జాతర అయిపోయిన తర్వాత దేవాదాయ శాఖ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్ని బుక్ అయినా చూసుకొని తీసుకొని ఇవ్వడం జరుగుతుంది 26 నుంచి. సో దాదాపు 26 తారీఖు స్టార్ట్ చేసారు అనుకో, ఎన్ని రోజులు పడుతుంది మీకు కూడా డిస్ట్రిబ్యూషన్? ఇది యాక్చువల్గా కార్గో ఆఫీసర్స్ ఉన్నారండి, వాళ్ళు చూస్తారు. బట్ నాకు తెలిసినంత వరకు 1 weekలో చేస్తారని అనుకుంటున్నాను నేను. సో మరి చాలా మంది ఏంటంటే అక్కడ మేడారం వరకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేసుకునే వాళ్ళు ఉంటారు. సో ఇట్లాంటి అవకాశం ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చినప్పుడు కౌంటర్స్ దగ్గరకు వచ్చి బుక్ చేసుకునేటప్పుడు అక్కడ ఉండే డివోటీస్ ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? రెస్పాన్స్ బాగానే ఉంటుందండి. అంటే ఇంకా బుకింగ్స్ నిన్న మొన్ననే స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం తక్కువ ఉంది. ఒకసారి జాతర స్టార్ట్ అవుతే అందరిలో కూడా ఆ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి రేపటి నుంచి మరి పెరుగుతుంటాయని మేము అనుకుంటున్నాము. చాలా సంతోషపడతారండి, ఎందుకంటే మనము జాతర వెళ్ళాలి అనుకుని కూడా చాలా కారణాల వల్ల వెళ్ళలేని వాళ్ళకి ఇది మంచి అవకాశము. అమ్మవారి ప్రసాదం అంటే అమ్మవారి ఆశీస్సులు వచ్చినట్టుగా అనుకుంటారు కాబట్టి చాలా సంతోషపడతారు బుక్ చేసుకునే వాళ్ళు.
సో ఇట్లా మొత్తానికైతే ఈ ఏడాది వనదేవతలను మనం చూడలేకపోయినామా, దర్శనం చేయలేకపోయినామా అనే బాధతో పాటు కన్స్కమ్ అమ్మవారి గద్దె కాడికెళ్ళి గింత బంగారం వచ్చినా చాలు అని ఎదురు చూసేటోళ్ళకి అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆర్టీసీ వాళ్ళు స్టార్ట్ చేస్తాడు. మనం 299 రూపీస్ తీసుకొని అటు అఫీషియల్ వెబ్సైట్లో కానీ అది కూడా మాకేం తెలియదు అనుకుంటే డైరెక్ట్ డిపోలోకి వచ్చి బుక్ చేసుకుంటే ఇక ఆ తల్లిల ప్రసాదం మన ఇంటి వరకు చేరుతుంది. సో ఇది బంగారం ప్రసాదం సంబంధించి అండ్ ఎట్లా బుక్ చేసుకోవాలి, దాని రేట్ ఏంది అండ్ దానికి ఉన్న డిమాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, నిజామాబాద్, సుమన్ టీవీ నుండి.